హలో అండి, వెల్కమ్ టు చందు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకా మా ఇంటికి గెస్ట్లు వచ్చారనమాట, కాబట్టి ఇంకా మా ఆయన ప్రాన్స్ తెప్పించారు. ఇవి ఫ్రోజన్ ప్రాన్స్. విజయనగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర, అంటే అంబట్ సత్రం దగ్గర ఒక ఫ్రోజన్ షాప్ పెట్టారు. ఎంత చీప్గా ఇస్తున్నారంటే, అంటే హోల్సేల్ షాప్ అనమాట. చీప్గా ఇవ్వడం కాదు, హోల్సేల్ షాప్. అంటే ఈ షాప్స్ అమ్మే వాళ్ళు అక్కడి నుంచి కొనుక్కోవడానికి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా మన ఇండివిజువల్గా ఇంట్లో మనం కుక్ చేసుకోవడానికి కూడా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. నేను ఇదేం ప్రమోషన్ కాదు, చాలా రీజనబుల్ రేట్స్ అన్నీ చెప్తున్నాను అనమాట. ఈ ప్రాన్స్ వచ్చి 250 రూపాయలు కేజీ. అది వెనకతల మనకి ఉంటుంది కదా చెత్త, అది కూడా తీసిచ్చారు. అది తీసిచ్చినందుకు ఎక్స్ట్రా 20 రూపీస్ అంట. మొత్తం అలా 270 రూపాయలు అయింది. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను. సో ఈరోజు చిల్లీ ప్రాన్స్ చేద్దామని అనుకుంటున్నారు మా ఆయన. యాక్చువల్గా ఇది ఒకటే కాదు, చాలా వెరైటీస్ చేశారు. ఇందులో చిల్లీ ప్రాన్స్ ఆయనకి చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి క్యాప్సికమ్, ఆనియన్స్ అవి కూడా ఉండి మంచి స్వీట్గా కొంచెం స్పైసీగా భలే చేశారు. యాక్చువల్గా వచ్చిన వాళ్ళది ప్రాపర్ ఇండియా, కానీ వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. కాబట్టి అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ఫుడ్ చాలా యమ్మీగా అనిపిస్తుంది. అందులో కొంచెం స్పైస్ ఉన్నదంటే మన నేటివ్ ఇండియన్ ఫుడ్లా అనిపిస్తుంది. కానీ అందులో వాళ్ళకి కేవలం స్టార్టర్సే తింటాము, ఫుడ్ అది ఏం ఉండదు అన్నారనమాట. సరే చూద్దాంలే అని చెప్పేసి మేమేమో 4-5 రకాలు చేస్తే వాళ్ళకి ఇంకా మా ఆయన మీద ఇంప్రెస్ అయిపోయి, సరే మేము లంచ్ కూడా చేస్తాము అని అన్నారు. మేము కోకోనట్ రైస్ చేసాము. సో వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా చిల్లీ ప్రాన్స్కి వస్తే ఉప్పు, కారం, కసూరి మేతి, ఎగ్, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా లాస్ట్ కార్న్ఫ్లోర్ మెయిన్ అనమాట. సో కార్న్ఫ్లోర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేశారు. సో ఇలా బాగా కలుపుకున్న ఈ ప్రాన్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామంటే బాగా పడుతుంది. యాక్చువల్గా మా అత్తయ్య అయితే అసలు ఇలాంటివి ఏమి తినరు, ఆవిడకి నార్మల్గా ఉండే ఫుడ్డే ఇష్టం. కానీ ఈ చిల్లీ ప్రాన్స్ ఆవిడకి ఎంత బాగా నచ్చిందంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేయరా అని అడిగారు. మా ఆయనకి నిజంగా చాలా బాగుంది, ఇంట్లో పేరెంట్స్ కూడా బాగా నచ్చుతుంది. ఇదే బయట నుంచి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తినరు, ఇంట్లో అయితే సూపర్గా తింటారు. కార్న్ఫ్లోర్ యాక్చువల్గా కొంచెంగా వేసుకోవాలి, దాని తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకున్నారు. ఈ కార్న్ఫ్లోర్ ఏంటంటే ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే, అందుకే కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇంకా 1.5 చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం గార్లిక్ తర్వాత చిన్న పీసులు కట్ చేసి వేస్తాం, కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. పెళ్ళికి ముందు అసలు ఏ వెరైటీస్ తిన్నా నాకేం గుర్తులేదు. ఎక్కువ ఫుడ్డీ కాదు మా ఇంట్లో కూడా, కాబట్టి పెద్దగా వెరైటీస్ ఏం చేసుకునే వాళ్ళం కాదు. జనరల్గా ఉండే చికెన్ ఫ్రై అవే తప్ప ఇలాంటి చిల్లీ ప్రాన్స్, మోమోస్ ఇవన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాతే నాకు తెలిసింది, మా ఆయన దయ వల్ల. ఎందుకంటే ఆయనకి వంటలు చేయటం ఇష్టం తినడం కంటే. అంటే తింటారు, బట్ ఎవరికైనా వండి పెట్టడం అంటే ఆయనకి చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ అంతే, అంటే మొత్తం ఆపోజిట్, మా అమ్మ వాళ్ళ మొత్తం ఆపోజిట్ అనమాట వీళ్ళు. కాబట్టి అక్కడ ఫుడ్కి వెళ్ళినప్పుడు తగ్గుతాను, ఇక్కడికి వచ్చాక మళ్ళీ పెరిగిపోతాను. ఈ ప్రాసెస్ ఏంటో కూడా నాకు పెద్దగా తెలియదు, ఈయన చేస్తున్నారు. నేను వీడియో చూసి వాయిస్ ఓవర్ ఇవ్వటమే, ఎందుకంటే నాదంతా క్లీనింగ్ సెక్షన్ లేకపోతే ఏమైనా అందిస్తాను నేను. అంతేగాని ఇలా అక్కడ నించొని అంటే అడ్డుగా ఉంటుంది అనమాట, అంతే, ఇంకేం ఉండదు. అడ్డుగా ఉంటానేమో అని చెప్పి సైడ్ నించుంటాను. ఒకవేళ నేను చూసినా కానీ నాకేం గుర్తుండదు. నెక్స్ట్ టైం చేయాలంటే ఖచ్చితంగా యూట్యూబ్లో చూడాల్సిందే. ఆయన అయితే ఏదో బ్రెయిన్లో ఉన్నట్టు ఆయన చేసుకెళ్ళిపోతారు, నాకు అంత సీన్ లేదు. నేను ఒకవేళ ఈ వీడియోలో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నిజంగా అది నా తప్పే, ఎందుకంటే నేను వీడియో చూడటమే, నేను ఎక్స్ప్లెయిన్ చేయటం, అంతేగాని ప్రాసెస్ ఏదో నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కాదు. సో వీడియోలో ఉన్నదే రియల్, నేను చెప్పేదంతా మీలాగే నేను చూస్తున్నట్టు అంతే. సో బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఈ ప్రాన్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక కళాయిలోని ఆయిల్ తీసుకొని అందులోని క్యాప్సికము, ఆనియన్ ఇలా కట్ చేసుకొని అందులో వేసుకున్నారు. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా రోస్ట్ చేశారనమాట. ఇంకా వెల్లుల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటు వేయించుకోవాలి.
ఈ చిల్లీ ప్రాన్స్ ప్రాసెస్ చూస్తుంటే నిజంగా చాలా ఈజీగా అనిపిస్తుంది. అసలు ఇంట్లో దొరికిన వస్తువులతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇదే బయట నుంచి తెచ్చుకుంటే వాడు ఎలా చేసాడో తెలీదు, ఏం వేసాడో తెలీదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ కుదురుతుంది. ఒక కప్పు సోయా సాస్ వేసుకున్నారు. సోయా సాస్ అసలు హెల్తీయో అన్హెల్తీయో నాకు తెలీదు, కానీ సోయా సాస్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం చేసుకునే ఇలాంటి వాటిల్లో వేయడం మరి ఇంకేం చేయలేము. నెక్స్ట్ టొమాటో సాస్. ఇదైతే స్వీట్నెస్ మెయిన్ అనమాట. ఇది కూడా ఇదేంటంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పడుతుంది సాస్. ఇంకా కలర్ కూడా చాలా బాగా వస్తుంది, చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఒక స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. దీని తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఆరిగానో మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది, లేకపోతే మనకి పిజ్జా కొనేటప్పుడు ప్యాకెట్స్లో ఇస్తారు కదా, సో యూస్ చేయకపోతే అవి స్టోర్ చేసుకుంటే మనం ఇలాంటి టైంలో యూస్ చేసుకోవచ్చు. అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ప్రాన్స్ కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు తీసుకోవడమే, అంతే. ఇంకా దాని మీద ఇంకేం వేయక్కర్లేదు. కావాలంటే నువ్వులు వేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్, ఇందులో అసలు ఏ ప్రాసెస్ లేదు. చాలా ఈజీగా ఎంత బాగా చేశారో. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది. అసలు ఒక క్యాప్సికమ్ కూడా ఉంచలేదు, అందరం తినేసాము. సో ఈ రెసిపీ అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.